హలో అండి. ఈరోజు రీసెంట్ గా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒక ఫ్యామిలీకి వీడియో కాల్ వచ్చింది ఒక అన్నోన్ నెంబర్ నుంచి. వాళ్ళు లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేయని అవతల కొంతమంది పోలీస్ యూనిఫామ్ లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లాగా సెటప్ అది ఇది పెట్టి వీళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వీళ్ళకి మీకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంట కదా, మా దృష్టికి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి మీరు ఫోన్ కట్ చేయొద్దు, ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు, తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండండి, అలాగే విషయం ఎవరికి చెప్పదు, మీరు కనుక ఎవరికైనా చెప్పినా ఇంట్లోంచి బయటకు వెళ్ళినా ఫోన్ కట్ చేసినా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి భయపెట్టి ఇక చిన్నగా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం నెక్స్ట్ ఉంది. అయితే ఈ లోపల వాళ్ళ ఇంట్లో ఒక 8th క్లాస్ చదివే కుర్రోడికి డౌట్ వచ్చింది. అసలు పోలీసులు వీడియో కాల్ ఎందుకు చేస్తారు, వీడియో కాల్ చేసి ఫోన్లో ట్రాన్సాక్షన్ చేయడం అని డౌట్ వచ్చింది. అంటే అతను ఇంతకుముందు సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ తీయడం చూశాడు, లేదంటే అతనికే సొంతంగా డౌట్ వచ్చిందో తెలియదు. అంటే వాళ్ళ అమ్మా నాన్న ఆపి ఇతను ఫోన్ ఇమీడియట్ కట్ చేసి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేశాడు. ఒక ½ అవర్ అలాగే ఫ్లైట్ మోడ్ లో పెట్టేశాడు. ఆ తర్వాత ఏ ఫోన్ రావడం కానీ ఎవరు వీడియో కాల్ చేయడం కానీ జరగలేదు. సింపుల్. ఆ కుర్రోడు చాలా తెలివిగా ఫ్యామిలీని కాపాడాడు. లేదంటే వాళ్ళు లక్షలు డిమాండ్ చేసేవాళ్ళు, వీళ్ళు తెలియకి ఇచ్చేసేవాళ్ళు. ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు చాలా హై ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు కూడా పాపం కోట్లు కూడా డబ్బులు పోగొట్టుకుంటాం మనం చూసాం. కాబట్టి ఎవరన్నా వీడియో కాల్ చేసి మేము ఫోన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాం, మీకు వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి అంటే నమ్మద్దు. అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు, ఇదంతా ఫేక్. థ్యాంక్ యూ.